దాని ప్రైస్ దాదాపు 20 lakhs ఉంటుంది ఆ బైక్ ప్రైస్ అయితే. మ్యూజిక్ ఆర్ట్స్ చూస్తావా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ నితీష్, యు ఆర్ వాచింగ్ నితీష్ మోటో వ్లాగ్స్. సో ఈరోజు వీకెండ్ కదా, కొంచెం ఫ్రెండ్స్తో బయటికి వెళ్దామని చెప్పి రైడ్ ప్లాన్ చేసాం. ఈరోజు రైడ్లో క్రేజీ అసలు అపాచీ RR310 అయితే మనం వెళ్తున్నాము. ముందర మన బైక్, దాని ముందర ఒక క్రేజీ మిషన్ అయితే ఉంది. దాని ప్రైస్ దాదాపు 20 lakhs ఉంటుంది ఆ బైక్ ప్రైస్ అయితే. ఇండియన్ స్కౌట్ సౌండ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. మీకు వినిపిస్తుందో లేదో కానీ సౌండ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది ఆ బైక్. మ్యూజిక్ సో మన లాస్ట్ వీడియోలో చెప్పాం కదా, ఈ బైకే అనమాట ఫర్ సేల్ ఉండేది. ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే నా ఇన్స్టాగ్రామ్ అయితే కింద మెన్షన్ చేసి ఉంటాను, మెసేజ్ చేయండి నాకు. ప్రైస్ అంతా తెలుసుకోవాలనుకుంటే నా లాస్ట్ వీడియో అయితే చూడండి. మొత్తం ఈ బైక్ గురించి సినిమాటిక్ షార్ట్స్ ఇవన్నీ పెట్టి, స్పెసిఫికేషన్స్ మొత్తం అన్నీ పెట్టి ఒక వీడియో అయితే పెట్టాను. ఖచ్చితంగా చూడండి ఒకవేళ ఇంట్రెస్ట్ అయితే మాత్రం. అందరికల్లా ఆ బైక్ పైనే ఉన్నాయి. ఆ సౌండ్కి ఎవరైనా సరే తిరిగి చూడాల్సిందే. ఇన్స్టా 360 అంటే అసలు క్రేజీ రియాక్షన్స్ వచ్చుండే. అసలు మొత్తం ఇండియాలోనే ఆ బైక్స్ నాకు తెలిసి ఒక ఫింగర్స్ పైన కౌంట్ చేసుకోవచ్చు, అన్నీ ఉన్నాయి ఆ బైక్స్. ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్తామో నాకు తెలియదు. హైవే ఎక్కేసి ఎంత దూరం అయితే వెళ్ళిపోతాం. ఏమన్నా సౌండ్ అసలు, అది అందరి కళ్ళు అసలు మా పైన ఉన్నాయి ఆ బైక్ వేసుకొని పోతూ ఉంటే. ఒకసారి ఎక్కడైనా సైడ్లో ఆగినప్పుడు మీకు ఆ బైక్ ఎగ్జాస్ట్ సౌండ్ వినిపిస్తాను. క్రేజీ ఉంటుంది అసలు. ఏమన్నా ఉందా అసలు సౌండ్. టోల్ గేట్ దగ్గరికి కూడా వచ్చేసాము. టోల్ గేట్ కూడా దాటుకొని ఇంకా ముందరికైతే వెళ్దామని ఫిక్స్ అయ్యాము. దగ్గర చిత్తూరు దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సో చిత్తూరు హైవే దగ్గర నందిని ఫుడ్ ప్లాజా అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది. సో అక్కడికి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. బాగా క్రేజీ ఉంది అసలు ఈ బైక్ అయితే. అందరికల్లా ఆ బైక్ పైన ఉంటాయి. చూడండి ఎటు చూస్తున్నారు వాళ్ళు. ఆర్ట్స్ చూస్తావా?
రైడ్ అసలు. ఆ రైడ్ ఎక్కడ పట్టుకున్నాను అసలు. టన్నల్లో సౌండ్ ఎట్ట వస్తుంది చూద్దాము. మొత్తం టనల్ మొత్తం రీసౌండ్ వచ్చింది వచ్చినట్టే. హెల్మెట్ వేసుకున్న చెవులు పోతున్నాయి అంటే ఆ సౌండ్కి. సరదాగా చిత్తూరు వరకు వచ్చేసాం తోలుకుంటూ. అందరూ ఆ బైక్ మీద వస్తారు. తప్పులే, ఆ సౌండ్ చూడాల్సిందే. ఇప్పటికి తిరుపతి నుంచి 70 కిలోమీటర్స్ వచ్చాము. ఇంకా ఒక 20 కిలోమీటర్స్ ముందర వరకు వెళ్దాం అనుకున్నాము. ఇంకో టోల్ గేట్ కూడా దాడేస్తున్నాం. మా డెస్టినేషన్కి అయితే వచ్చేసాం, నందిని ఫుడ్ ప్లాజా. సో గైస్, ఫస్ట్ టైం నా లైఫ్లో అయితే 1100cc మెషిన్ తోలుతున్నాను. ఫుల్ ఎక్సైట్గా ఉన్నాను నేనైతే. అసలు సౌండ్ చూస్తాను కదా, క్రేజీ ఉంది అసలు. cc మెషిన్ అసలు. ఏపీ మొత్తంలో ఇలాంటి బైక్ ఒకటే ఒకటి ఉంది. నేను వెళ్ళిన దాంట్లో ఇదే బెస్ట్ అంటే బెస్ట్ రైడ్ అసలు.
ఇంతకుముందు టనల్ దగ్గర మన సౌండ్ విన్నాం కదా, సో ఆ టనల్ దగ్గర ఒకసారి ఆపి ఎగ్జాస్ట్ సౌండ్ అయితే వినిపిస్తాను. చూడండి అసలు క్రేజీ ఉంటుంది. అటు రేస్ చేస్తే లాగేస్తుంది అసలు. ఈ బైక్ అయితే అమెరికన్ కంపెనీ బైక్, ఇది ఇండియన్ స్కౌట్ అనేది. బాబా నాకైతే క్రేజీ నచ్చింది ఈ బైక్. అక్కడ రేస్ చేస్తా ఉంటే మొత్తం వెళ్ళిపోతాం స్పీడ్, అంటే 150+ వెళ్ళిపోతా ఉంది. సో గైస్ టన్నల్ దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడ ఆగి ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాను. ఎగ్జాస్ట్ నోట్ విన్నారు కదా, క్రేజీ ఉంది అసలు. సో గైస్ విన్నారు కదా ఎగ్జాస్ట్ నోట్ ఆ బైక్ ఇది. సో బ్యాక్ టు డామినర్ బైక్ అయితే వచ్చేసాను నేను. ఇంకా చీకటి కూడా అయిపోయింది కదా, ఇంకా ఇందరితో వ్లాగ్ నేను చేస్తున్నాను. నా వీకెండ్ అయితే ఇలా గడిచింది గైస్. హోప్ యూ గైస్ లైక్ ది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.